పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే సత్యసాయి స్ఫూర్తి ప్రదాత. సో సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రముఖులందరూ, రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు చాలా మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో నిన్న జరిగిన సత్యసాయి బాబా పుట్టినరోజు సందర్భంగా సో అందరూ ఇక్కడ పాల్గొన్న విషయం మనకు తెలుస్తుంది. సో ఇక్కడ కొన్ని కామెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆయన బోధనలో కోట్ల మంది భక్తులు ప్రభావితమయ్యారు. సో సెంట్రల్ ట్రస్ట్ సేవలు అద్భుతం. బాబా శత జయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో తెలుగు రాష్ట్రాల సీఎంలు, త్రిపుర గవర్నర్లు సహా పలువురు హాజరైనట్టు కూడా తెలుస్తుంది. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు సత్యసాయి బాబా పుట్టినరోజు వేడుకల్ని. నేడు 53వ సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక్కడ చూసుకుంటే చండీగఢ్ బిల్లుపై రగడ, బగ్గుమన్న పార్టీలు, వెనక్కి తగ్గిన కేంద్రం. సో శీతాకాల సమావేశంలో తేబోమని కూడా ప్రకటన జారీ చేశారు. ఇప్పటికే అమల్లోకి హిల్డ్ పాలసీ, ఆధునిక సమతుల అభివృద్ధి లక్ష్యమన్న ప్రభుత్వం. సో బహుళ వినియోగ జోన్లుగా పారిశ్రామిక భూములు అంటూ జీవో విడుదలైంది. ఇప్పటికే ఇటీవల కాలంలో సైబర్ మోసాలు అనేక దారుల్లో ప్రజలపైన ప్రభావితం చూపిస్తున్నాయి. సో మరికొత్త సైబర్ మోసం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ ఈమెయిల్ వస్తే అనుమానించాల్సిందే. సో బ్యాంక్ ఖాతా మార్చుతున్నామంటూ సైబర్ నేరగాళ్ల మోసాలు, దడ పుట్టిస్తున్న బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ స్కామ్. సో హైదరాబాద్ సంస్థ నుంచి సుమారు 150 కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తుంది సైబర్ మోసగాలు ఇక్కడ. సో బ్యాంక్ అప్రమత్తతో అడ్డుకట్ట. గతంలో ఓఎన్జీసీకి 197 కోట్ల టోపీ పట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇక మరో పత్రిక ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా హిల్ట్ పీకే ఆమోదం. సో 22 పారిశ్రామిక వాడల్లోని 4740 ఎకరాల వినియోగ మార్పిడికి ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఉత్తర్వులు, దీనికి సంబంధించిన పరిశ్రమల శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రోడ్డు వెడల్పు మేరకు ఎస్ఓఆర్ రేటుతో 30%, 50% చెల్లించేలా ప్లాట్ల ధరల నిర్ధారణ కూడా అయింది. సో చెల్లింపులన్నీ సింగిల్ విండో విధానంలోనే జరగాలి అంటూ కూడా ప్రభుత్వం సూచించింది. సో నోడల్ ఏజెన్సీగా టీజీఐఏసీ, హెచ్ఎండిఏ అలాగే ఎంఏయుడి సమన్వయం. సో హిల్ట్ పై రాజకీయంగా పెరుగుతున్న వేడి. సో దేశంలోని అతిపెద్ద స్కామ్ అంటూ కూడా ప్రతిపక్షాలు దీన్ని ఆరోపిస్తున్నాయి. సో లీజుదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 3 జీవో మాటేమిటంటున్న అధికార కాంగ్రెస్ పార్టీ. సో ప్రస్తుతం దీనిపైన కూడా రాజకీయ చర్చ జరుగుతున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే భద్రత మండలిలో సంస్కరణలు అత్యవసరం అంటూ కూడా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఒక అంశాన్ని ఇక్కడ చూసుకున్నాం. అంతర్జాతీయ సంస్థల్లో మార్పులు తీసుకురావాల్సిందే. ఉగ్రవాదం వంటి కీలకమైన అంశాలపై ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదు అంటూ కూడా స్పష్టం చేశారు. సో ఐబిఎస్ఏ సదస్సులో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇవి. కొత్త డిస్కిమ్ పై యూటర్న్ సాధ్యం కాదన్న అధికారులు. కొత్త అప్పుల కోసం కొత్త డిస్కిమ్ ఆలోచన. రుణ సంస్థలు కుదరదు అనడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం. ఇక్కడ చూసుకుంటే డిగ్రీ కోర్సులు మార్చాల్సిందే. సో ఇప్పటి వరకు డిగ్రీలో ఉన్న సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని రీడిజైన్ చేయాలి అంటూ కూడా ఉన్నత విద్యా మండలి అయితే ఆలోచిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు అవి రీడిజైన్ చేసి వచ్చే అకాడమిక్ ఇయర్లో అమలు చేసే ఒక విధానాన్ని కూడా మనకు తెలుస్తుంది. సో రీడిజైన్ దిశగా అడుగులు పడుతున్నాయి. అలాగే అకాడమిక్ ఆడిట్ మొదలు కూడా పెట్టేస్తుంది. సో పనికొచ్చే కోర్సులేవి, తీసివేయాల్సిన కోర్సులేవి అంటూ కూడా ఒక ఆలోచన స్టార్ట్ చేసింది. వర్సిటీలకు లేఖలు కూడా రాస్తుంది ఉన్నత విద్యా మండలి. సో ఇతర దేశాల నాణ్యతను పాటిద్దాం, వచ్చే ఏడాది నుంచి భారీ మార్పులు చేద్దాం అంటూ కూడా ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే చిన్న పొరపాటు జరగద్దు. సో గ్లోబల్ సమ్మిట్ కి జరుగుతున్న ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. సో అక్కడ ఏం జరుగుతుంది అంటూ కూడా అధికారులను ఆరా తీస్తున్నారు. సో ఎలాంటి ఏర్పాట్లలో భాగంగా ఎలాంటి అసౌకర్యం కలగకూడదు అంటూ కూడా అధికారులకు ఇప్పుడే జారీ చేశారు. మౌలిక వసతుల కల్పనపై రాజీ పడొద్దు అంటూ కూడా తెలిపారు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆదేశాలు ఇవి. సో మీర్ ఖాన్ పేట్లో జరుగుతున్న ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయనే స్వయంగా పరిశీలించారు. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా వాణిజ్య వీధులకు సంబంధించిన అంశమే కనిపిస్తుంది. మల్టీ యూజ్ జోన్లుగా పారిశ్రామిక వాడలు. హెచ్ఐఎల్టీపీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానం తీసుకురాబోతుంది. నిన్న జరిగిన సత్యసాయి పుట్టినరోజు వేడుకలు ఏవైతే ఉన్నాయో అందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న అంశాన్ని మనం ఇదివరకే చూసుకున్నాం. ఇక్కడ ఆయన సత్యసాయి బాబా పేరిట ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. సత్యసాయి ప్రజల్లో దేవుణ్ణి చూసిన మహానుభావుడు అంటూ కూడా కామెంట్ చేశారు. తెలంగాణలోనూ అధికారికంగా శత జయంతి ఉత్సవాలు జరిగాయంటూ కూడా ఆయన తెలిపారు. బాబా ట్రస్ట్ కార్యక్రమాలకు తోడ్పడతాం. సో నిస్వార్థ సేవలకు ప్రతిరూపం
అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు దావోస్ తరహాలో తెలంగాణ గ్లోబల్ సబ్మిట్ జరగనున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన, సౌకర్యాల్లో రాజీ పడొద్దు, అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి అంటూ కూడా అధికారులకు ఆదేశించారు. కాలోజీ వర్సిటీ అక్షర మార్కులు. సో వైద్య విద్య పీజీ పరీక్షల్లో గోల్మాల్ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఫెయిల్ అయిన విద్యార్థుల్ని తిరిగి పాస్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకటి రాసిన పరీక్షలకి రీవాల్యుయేషన్ లేకపోయినా కూడా వాళ్ళు ఎలా పాస్ అవుతున్నారు అన్న ఒక ఆరోపణలు అయితే ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఫెయిల్ అయిన 5గురికి మార్కులు కలిపిన వైనం. సో రీవాల్యుయేషన్ లేనప్పుడు ఇది ఎలా సాధ్యం అంటూ కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఖాళీ పేజీల్లో మళ్లీ రాతలు రాసినట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో వీళ్ళందరూ ప్రైవేట్ మెడికల్ కళాశాలకు చెందిన వారే. రీకౌంటింగ్ తర్వాతే మరో యూజీ విద్యార్థి కూడా పాస్ అయ్యారు. సో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నట్లు కూడా ఆరోపణలు జరుగుతున్నాయి. సో సమగ్ర విచారణ చేపట్టాలంటూ కూడా వైద్య విద్యార్థులు అయితే ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం. నేడు స్పీకర్ ముందుకు దానం అనర్హత అంశంలో వివరణ ఇచ్చేందుకు ఆదివారంతో ముగిసిన గడువు. సో స్పీకర్ నోటీసులకు సంబంధించి నిన్నటితోనే దానం నాగేంద్రకు గడువు ముగిసినట్టు కూడా తెలుస్తుంది. సో దానం నాగేంద్ర స్పీకర్ను గడువు కోరినట్టు కూడా ప్రచారం. సో నిన్నటితో ముగిసిన గడువు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంకొంచెం గడువు కావాలి అని కోరినట్టు కూడా తెలుస్తుంది. సో ధృవీకరించిన శాసనసభ సభ్యులు. ఇక్కడ కూడా యుఎస్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన అంశమే కనిపిస్తుంది. సో ఇది ఆప్షన్ కాదు, అత్యవసరం అంటూ కూడా ప్రధాని మోదీ చేసిన కొన్ని సూచనలు ఇవి. సో బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అధ్యక్షులతో ఆయన భేటీయారు. టెర్రరిజంపై కలిసి పోరాడదాం అంటూ కూడా ప్రతి ఒక్క దేశ ప్రతినిధులకు కూడా ఆయన పిలుపునిచ్చారు. ఏ రూపంలో ఉన్నా ఖండిద్దాం, ప్రపంచానికి మనం మార్గదర్శకులం అవుదాం అంటూ కూడా పిలుపునిచ్చారు. సో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆశలు బలంగా వినిపిద్దాం, సో పేదరికాన్ని నిర్మూలిద్దాం అంటూ కూడా నేతలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వాడి వేడి అద్భుతంగా కనిపిస్తుందనే చెప్పుకోవాలి. పంచాయతీలో తేలిన రిజర్వేషన్లు. సో గ్రామాలు వార్డుల వారీగా మండల ఆఫీసుల్లో లిస్టుల ప్రదర్శన జరుగుతుంది ప్రస్తుతం. సో నేడు హైకోర్టు వాదనలు కూడా జరగనున్నాయి ఇదే అంశానికి సంబంధించి. ఇక్కడ చూసుకుంటే ఇప్పటికే గెజెట్ రిలీజ్ చేసిన పలు జిల్లాల కలెక్టర్లు నేడు ఈసీకి రిజర్వేషన్ల లిస్టులు అందజేయనున్న పిఆర్ ఆఫీసర్లు, పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్న ఆశావాహులు. మొత్తం గ్రామీణ ఓటర్లు 1,67,00,000 మంది ఉన్నారు. సో ఇందులో 12,733 సర్పంచ్ స్థానాలకు గాను 1,12,288 వార్డులకు ఎలక్షన్ జరుగుతోంది. 3 దశల్లో జరిపేందుకు ఎస్ఈసి సూత్రపాయ నిర్ణయం కూడా తీసుకున్నట్టుంది. ఇక్కడ చూసుకుంటే సైబర్ మోసాలకు సంబంధించి ఇదివరకు ఒక అంశాన్ని చూసుకున్నాం. మరొక అంశాన్ని మనం ఇక్కడ చూసుకుంటే సైబర్ మోసాలు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటిని ఎలా అడ్డుకోవాలి అంటూ కూడా పోలీసులు కొంచెం వివరణ కూడా మనకి ఇచ్చారు ఇక్కడ. సో మంత్రుల వాట్సాప్ గ్రూపుల్లోకి హ్యాకర్లు ఏపీకే ఫైల్స్ పంపి హ్యాకింగ్ కు ప్రయత్నం చేస్తున్నారు. సో ఎస్బీఐ ఆధార్ అప్డేట్ పేరుతో మెసేజ్లు పంపిస్తున్న సైబర్ మోసగాలు ఏపీకే ఫైల్ లింకులు ఓపెన్ చేయగానే ఫోన్లలోకి మాల్వేర్, సో ప్రజల అకౌంట్లు గ్రూపుల్లోకి ఏపీకే ఫైల్స్ వస్తున్నాయి. సో అనవసర ఐపీకే ఫైల్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని లింక్ మీద క్లిక్ చేయకూడదు అంటూ కూడా పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. సో ఫోన్ హ్యాక్ అయితే దానికి సంబంధించిన కొన్ని సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఫోన్ హ్యాక్ అయితే ఓవర్ హీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అలాగే బ్యాటరీ ఛార్జ్ వేగంగా ఖాళీ అవుతుంది అంటూ కూడా పోలీసులు కొన్ని అవగాహన అయితే ఇక్కడ కల్పించారు. వాట్సాప్లో టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలి, ఫోన్ కాల్ ఫార్వర్డింగ్ ను డిజేబుల్ చేసుకోవాలి అంటూ కూడా సూచనలు జారీ చేశారు. డీసీసీ చీఫ్ పోస్టుల్లో బీసీలకు 16, ఓసీలకు 6, ఎస్టీలకు 6, ఎస్సీలకు 5, మైనార్టీలకు 3 సీట్లు కేటాయించనుంది ప్రభుత్వం. పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకాల్లో కాంగ్రెస్ సామాజిక న్యాయం, సో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఈసారి వెలమలకు దక్కని ప్రాతినిధ్యం, సో ఆ వర్గంలో ప్రస్తుతం అసంతృప్తి ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. ఇదివరకు చూసుకున్నాం తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కు గ్రాండ్ గా ఏర్పాట్లు చేయాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర బ్యాంకుల్లో అన్క్లైమ్డ్ డబ్బు, సో 2,200 కోట్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ 2,200 కోట్లు 80 లక్షల ఖాతాల్లో ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. సో ప్రధానంగా ఎస్బీఐ అకౌంట్లోనే బ్యాంక్ ఖాతాలోనే ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాతి స్థానంలో యూనియన్ బ్యాంక్. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో భారీగా అన్క్లైమ్డ్ సొమ్ము డిసెంబర్ 30లోగా క్లెయిమ్ చేసుకోకపోతే ఆ సొమ్ము మొత్తం డిఈఎఫ్ఐ కు బదిలీ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్టు ఇప్పటికే బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది.
ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పురాలోకల్.